ఆస్తమా బారిన పడ్డాక ఎక్కడా ఒకచోట కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా నిల్చోలేం, హాయిగా స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేం. ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపపిల్లలా వెలవెల్లాడాల్సి వస్తుంది. మొత్తంగా ఆస్తమా జబ్బు మన పాలిట ఒక పెద్ద నరకంగా మారుతుంది. అయితే ఒకవైపు మందులు వాడుతూనే మరోవైపు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని నిత్యం సాధన చేయడం ద్వారా ఆస్తమా బాధల నుంచి చక్కటి ఉపశమనాన్ని పొందొచ్చని చెప్తారు నిపుణులు. ఆస్తమాను అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో పాటించాల్సిన మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు యోగా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం ఆస్తమా సమస్యలకు ఏ రకమైనటువంటి ఆసనాలు వేయాలి, ఏ విధమైనటువంటి ప్రాణాయామం చేయాలి, ముఖ్యంగా బ్రీతింగ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణాయామాలు, యోగాసనాలు చేయాలి. అదేవిధంగా ఈ ఆస్తమా సంబంధించినటువంటి వ్యక్తులు శరీరంలో వేడి పుట్టించేటటువంటి ప్రాణాయామాలు బాగా చేసినట్లయితే కనుక ఈ ఆస్తమా సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. సో ఈరోజు మనం ఈ ఆస్తమాటిక్ సమస్యలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సుప్త వీరాసనం మరియు లింగముద్ర ప్రాణాయామం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఆ ఆసనం, ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సుప్త వీరాసన్. ఈ ఆసనం వజ్రాసనం మీదుగా వెనక్కి వంగి చేసేటటువంటి ఆసనం. ఈ సుప్త వీరాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని రావాలి, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇప్పుడు వజ్రాసనానికి రావాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి, లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి, కాళ్ళు రెండు జతలో ఉంటాయి, వి షేప్లో ఉంటాయి. రెండు చేతులు వెనక సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు రెండు మోచేతుల మీదుగా కిందకి ఫోల్డ్ చేయాలి శరీరాన్ని. ఈ స్థితిలో కాళ్ళను కాస్త పక్కకు జరుపుకోవాలి. ఇప్పుడు రెండు చేతుల్ని కూడా నిదానంగా సపోర్ట్ తొలగించి తలని పూర్తిగా వెనక్కి తీసుకొని వెళ్ళాలి. రెండు చేతులు తొడలపైన ఉంచుకొని నిదానంగా వెనక్కి తీసుకొని వెళ్ళాలి. స్లోలీ కమ్ బ్యాక్. రిలీజ్ యువర్ రైట్ బోత్ హ్యాండ్స్. తొడల మీద ఉంచుకోవాలి. చీలమండల దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. నిదానంగా ముందుకు లేవాలి. వెనక సపోర్ట్ తీసుకోండి. రెండు మోచేతులు సపోర్ట్ తీసుకొని కిందకి వంచండి. రెండు మోచేతులను తొలగించి శరీరాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుని వెళ్ళండి. రెండు చేతులు తొడలపైన ఉంచుకోండి. రెండు చేతులు నిదానంగా లిఫ్ట్ చేసి పైకి వెనక్కి తీసుకెళ్ళండి. రెండు చేతులు నిదానంగా లిఫ్ట్ చేసి తొడలపైన ఉంచుకోండి. రెండు వ్రేళ్లతో చీలమండల దగ్గర సపోర్ట్ తీసుకొని మోచేతుల మీదకి లేవండి. మరొకసారి చేద్దాం. రెండు చేతులు వెనక్కి సపోర్ట్ తీసుకోండి. మోచేతుల మీద వెనక్కి వెళ్ళండి. రెండు చేతులు మోచేతులు వెనక్కి తొలగించి శరీరాన్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్ళండి. రెండు చేతులు తొడలపైన ఉంచండి. నిదానంగా పైకి లిఫ్ట్ చేసి వెనక్కి ఉంచండి. రెండు చేతులు నిదానంగా లిఫ్ట్ చేసి తొడల మీదకి తీసుకొని రావాలి. రెండు చేతి వ్రేళ్లతో చీలమండల దగ్గర సపోర్ట్ తీసుకొని మోచేతుల మీదకి లేవాలి. Come out of Vajrasana, fist technique. వెనక్కి వెళ్ళండి.
మళ్ళా ముందుకు రండి, మళ్ళా వెనక్కి వెళ్ళండి. 2 చేతులు రిలీజ్ చేయండి, తొడల మీద ఉంచుకోండి. సపోర్ట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ టర్న్ టు లెఫ్ట్. కమ్ టు ద సుఖాసన్. లింగముద్ర ప్రాణాయామం. ఈ లింగముద్ర ప్రాణాయామాన్ని పద్మాసనంలో కానీ, లేకుంటే అర్ధ పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. ముందుగా ఏ ఆసనంలో కూర్చున్నప్పుడు కూడా 2 చేతులు సమాంతరంగా ఉంచి, ముందుగా చూపుడు వ్రేలు కుడి చేతి యొక్క బొటన వ్రేలుని చివర్లు మాత్రమే తాకించి 3 వేళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఈ విధంగా ఎడమ చేతి బొటన వ్రేలుని స్ట్రైట్గా ఉంచి 4 వేళ్ళు జతలో ఉంటాయి. ఎడమ చేతి యొక్క బొటన వ్రేలుని కుడి చేతి యొక్క చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచినటువంటి వృత్తాకార ఆకృతిలో నుంచి మధ్యగా రానిచ్చి ఫింగర్స్ అన్నిటిని కూడా ఫోల్డ్ చేసి ఉంచాలి. బొటన వేలు వెనక్కి లాగపట్టి ఉంచి ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటుంది. లింగాకృతిలో ఉంటుంది. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంచుకొని, భుజాలు రిలాక్స్గా ఉంచుకొని, మెడ నిటారుగా ఉండి కళ్ళు మూసుకొని, గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. నిదానంగా కళ్ళు తెరిచి ఈ విధంగా 10 నుంచి 15 సార్లు చేసిన తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. ఫింగర్స్ని కూడా రిలీజ్ చేసి తర్వాత ముద్రను రిలీజ్ చేసి, అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చేసేది. చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచి వృత్తాకారంగా ఉంచి 3 వేళ్ళు జతలో ఉంటాయి. కుడి చేతి యొక్క బొటన వ్రేల్ని ఆకాశం వైపు చూస్తున్న విధంగా తిన్నగా ఉంచి, కుడి చేతి యొక్క బొటన వ్రేల్ని ఎడమ చేతి యొక్క ఉంగరపు వేలు చూపుడు వేలు బొటన వేలు కలిపి తాకించినటువంటి మధ్యగా వృత్తాకృతిలో నుంచి ఉంచి ఫింగర్స్ అన్ని ఫోల్డ్ చేసి కుడి చేయ యొక్క బొటన వేరేలు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. ఇదే విధంగా ప్రాణాయామం కంటిన్యూ చేయాలి. శ్వాసని విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. ఈ ఆస్థమాటిక్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాణాయామాలు, భస్త్రిక, కపాలభాతి కూడా వీటితో పాటుగా ప్రతిరోజు చేస్తూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలని వాళ్ళని వదిలివేయవలసి ఉంటుంది. అది పాలు, పెరుగు, అరటిపళ్ళు, చల్లటి పదార్థాలు, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటివి, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా వదిలివేసి ఈరోజు నేర్చుకుంటున్నటువంటి ఈ ప్రాణాయామాలు ప్రతిరోజు చేసినట్లయితే ఈ ఆస్తమా సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడవచ్చు.